హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఎలా ఉన్నారు అందరూ? మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మేము కార్తీక్ షోకి వెళ్ళాం కదా న్యూ జెర్సీలో. అదే టైంలో స్వామినారాయణ టెంపుల్ని కూడా విజిట్ చేశామన్నమాట. అక్కడికి వెళ్ళడానికి నేను రెడీ అవుతున్నాను ఇప్పుడు. నేను ఇప్పుడు పెట్టుకునే ఇయర్ రింగ్స్ మింత్రాలో ఆల్మోస్ట్ 6 years బ్యాక్ అలా తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చుతాయి ఇవి. ఇండియన్ డ్రెస్సెస్ మీదకి పెట్టుకోవచ్చు, అలానే అట్ ద సేమ్ టైం వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి ఎలాంటి వాటి మీదకైనా సూట్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్లో చైన్ ఉన్నా లేకపోయినా అలా సింపుల్ దాంతో పెయిరప్ చేసుకుంటే బాగుంటాయి. అండ్ నేను ఇక్కడ వేసుకున్న డ్రెస్ కూడా మింత్రాలోనే తీసుకున్నాను లాస్ట్ ఇయర్. రస్ట్ ఆరెంజ్ అనే బ్రాండ్ది. ప్యాంటు పలాజో ఇచ్చాడు అండ్ ఆల్సో బెల్ హ్యాండ్స్ అనమాట. కలర్ఫుల్గా నాకు చాలా బాగా నచ్చింది ప్రింట్. అండ్ మేమున్న ప్లేస్ నుండి అక్కడికి 25 minutes ఉంటుంది అరౌండ్. దీనికంటే 2 weeks ముందు మేము ఫ్లోరిడా వెకేషన్కి వెళ్ళాం కదా, సో అందరం ట్యాన్ అయ్యి వచ్చాము. ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత పార్కింగ్ పక్కన కూడా ఉన్నాయి కానీ బట్ అవి ఫుల్ అయిపోయాయి. మేము అరౌండ్ 12:30 అలా రీచ్ అయ్యాము ఆఫ్టర్నూన్. ఇక్కడ పార్కింగ్ లాట్ నుండి ఒక 8 to 10 minutes వాక్ అలా చేస్తే టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట, అభి, అవ్యాన్ అండ్ మౌని. అండ్ ఇది స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. స్వామినారాయణ్ చిన్న ఏజ్ అప్పుడు ఉన్న స్టాచ్యూ, అది 49 feet అలా ఉంటుంది హైట్. అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అసలు 2010లోనే స్టార్ట్ చేశారు. తర్వాత అఫీషియల్గా మామూలుగా పబ్లిక్కి 2014లో ఓపెన్ చేశారనమాట. బట్ అంతా కంప్లీట్ అయిపోయి మహామందిర్ మెయిన్ది అంతా కంప్లీట్ అయ్యి ఇనాగ్రేట్ అయింది మాత్రం అక్టోబర్లో 2023లో అయిందనమాట. అండ్ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి 4.7 million hours పట్టిందంట టోటల్. 2010 నుండి 2023 ఆల్మోస్ట్ ఇక్కడే 13 years అలా అయింది. అండ్ ఈ భగవాన్ స్వామినారాయణ గురించి ఆ చైల్డ్ యోగిగా ఉన్నప్పుడు చిన్న ఏజ్లో టెంపుల్స్ అన్నీ ఇలా ఇండియాలో కాలినడకన వెళ్ళారంట. సో దాని అన్నిటికీ రిజంబ్లెన్స్గా ఇక్కడ ఇండియా మ్యాప్ వేసేసి అన్ని బ్రాస్ ఐటమ్స్ అవి చిన్న చిన్న మినియేచర్స్ లాగా పెట్టేసి అంతా ఇట్లా వాక్ పాదాలు అవన్నీ వేసి పెట్టారనమాట. అరౌండ్ 19 temples అనుకుంటా. 19 temples అండ్ టోటల్ ఆఫ్ 8,000 miles 7 years డ్యూరేషన్లో చేశారు తను. అండ్ అది చూడ్డానికి అయితే ఇంకా చాలా బాగుంది రియల్గా. అది మడ్ కూడా ఇలా సిమెంట్తో అలా ప్రింట్స్ అవన్నీ వేశారు. ఇక్కడ ఈ ప్లాజాలోనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా చిన్న చిన్న మండపాలు ఉన్నాయి అన్నమాట. అసలు ఎవ్రీథింగ్ ఒకటని కాదు, ప్రతి దాని మీద కార్వింగ్ డీటెయిల్ చాలా క్లియర్గా ఉంది. చాలా కార్వింగ్ ఉందన్నమాట. ప్రతి పిల్లర్కి ఎక్కడ ఏది ఉన్నా కానీ కార్వింగే. అండ్ ఇక్కడ స్టోన్స్ మీద కూడా చాలా ఇన్స్పైరింగ్ కొటేషన్స్ ఇలా హిస్టరీ లాగా అలా అన్నీ రాసి పెట్టారు. ఇక్కడ మిడిల్లో చిన్న టులిప్ గార్డెన్ లాగా మొత్తం వేశారనమాట. అండ్ దానికి కింద రివర్ నేమ్స్ అన్నీ చెక్కారు. నర్మదా, పద్మ, తుంగభద్ర నది, మందాకిని నది అండ్ ఆల్సో ఇండియాలో ఉన్న రివర్స్ అన్నీ ఆ లైన్ రాశారు. అండ్ ఇక్కడ చైల్డ్ యోగి స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఫోటో ఇది. అది క్రాస్ చేసి రాగానే ఇక్కడ పెద్ద పాండ్ ఉందన్నమాట. దాంట్లో మనకి ఇండియాలో ఉన్న 108 rivers వాటర్ దీంట్లో మిక్స్ చేశారంట. అండ్ ఇక్కడ ఫౌంటైన్స్ అవన్నీ పెట్టారు. కొన్ని స్టాచ్యూస్ కూడా పెట్టారనమాట ఆల్ ద సైడ్స్. అసలు వాటికైతే డీటెయిలింగ్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడైతే అసలు ఆ చిన్న చిన్న శారీ ఫోల్డింగ్స్, ఆ వర్క్ బ్లౌజ్ మీదది అన్నీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ మిడిల్లో ఫౌంటైన్ నుండి చూస్తే బ్యాక్ మహామందిరం కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి దగ్గరగా ఉంది కానీ చాలా డిస్టెన్స్ నడవాలి దానికి.
అండ్ ఇట్లా ఈ పాండ్ ఉంది కదా, ఈ బ్రహ్మకుండ నుండి ఇట్లా అంతా వాక్వే ఉందన్నమాట. దాంట్లో నుండి నడిచి వెళ్తే అటు కనిపించేవి వెల్కమ్ సెంటర్, వాటికి ఎంట్రన్స్ ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్. వెల్కమ్ సెంటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా సెక్యూరిటీ చెక్ ఉంటుంది అక్కడ. దాంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇటు రైట్ సైడ్ స్వామి మహారాజ్ వారిది స్టాచ్యూ ఉంటుంది. ఆయన బాబ్స్కి ప్రెసిడెంట్గా చేశారంట. అండ్ అక్కడే లెఫ్ట్ సైడ్ థియేటర్ ఉంటుంది. అంతా హిస్టరీ గురించి అది చెప్తారనమాట. 15 minutes ఉంటుంది మొత్తం. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా లోపల చెక్కుళ్ళు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట, కార్వింగ్ డీటెయిల్స్ అన్నీ. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్లో యూఎస్లో ఉన్న లొకేషన్స్ అన్నీ అండ్ ఇనాగ్రేట్ అయిన డేట్స్ అవన్నీ పెట్టారు అక్కడ. యూఎస్లో ఉన్న వాటన్నిటిలో పెద్దది ఈ టెంపులే అనమాట. అండ్ ఆల్సో వరల్డ్ 2nd largest టెంపుల్ ఇది. అండ్ ఈ టెంపుల్కి అంతా ఇట్లా మ్యాప్ ఇచ్చారు, ఇలా అన్ని నెంబరింగ్ ఇచ్చేసి వెయిట్ ఏమంటారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పటి వరకు మనం ఇట్లా 1 చూసేసి 2 నుండి ఇలా నడుచుకుంటూ వచ్చి ఆ 3లో ఉన్నాము, అది వెల్కమ్ సెంటరు. దాని నుండి కనెక్షన్ ఈ 4 and 10 ఉన్నాయన్నమాట, అవి కెఫేస్. సో షయోనా కెఫే అని ఉందన్నమాట. దాంట్లో ఇంకా క్యాంటీన్ లాగా. మేము ఆల్రెడీ అప్పటికి 1:30 అయిపోయింది కదా, ముందు తినేసి మిగతాది తర్వాత చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. అక్కడ అంతా వెజిటేరియన్ ఫుడే ఉంటుంది. ఆర్డరింగ్ అంతా కియాస్కులు పెట్టారనమాట. దాంట్లో మనం ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసేసుకొని ఆర్డర్ స్లిప్ తీసుకొని నెక్స్ట్ కౌంటర్స్లోకి వెళ్ళి పిక్ చేసుకోవాలి. కేటగిరీ వైజ్ కౌంటర్స్ కూడా పెట్టారు. మేమేమో నార్త్ ఇండియన్ థాలీ తీసుకున్నాము, డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేద్దామని చెప్పేసి. దోక్లా అండ్ ఆల్సో ఇట్లా పీస్ కర్రీ అలా పెట్టారనమాట. ఫుడ్ అయితే అంతా బాగానే ఉంది. క్యాంటీన్లోకి వెళ్ళాక కూడా చాలా ఎలిమెంట్స్ పెట్టారనమాట దాంట్లో డిస్ప్లేకి. ఇక్కడ ఆహార శుద్ధి అని చెప్పేసి ఒక కార్ట్లో ఇట్లా బౌల్స్లో పల్సెస్, ధాన్యాలు అవన్నీ పెట్టేసి చాలా కొటేషన్స్ అలా రాశారు. అండ్ ఆల్సో మనం నాప్కిన్స్, స్పూన్స్ తీసుకునే కార్ట్కి కూడా టోటల్ కార్వింగ్ ఉంది. అది కూడా భలే అనిపించింది అనమాట, చిన్న రథం లాగా. అండ్ ఇక్కడ ట్రీ ఒకటి పెట్టారు మధ్యలో. అండ్ చాలా చోట్ల మన ఇండియన్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఆ వామ్త్ అట్లా అంతా చాలా రిజెంబలెన్స్ ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చినాయి ఈ స్మాల్ డీటెయిల్స్. అండ్ మేము ఇంకా అక్కడ తినేసిన తర్వాత మళ్ళీ వెల్కమ్ సెంటర్ నుండే సైడ్కి ఎంటర్ అయితే అక్కడ స్మాల్ మందిరం ఉంటుందన్నమాట. సో ఇది 2014లోనే ఓపెన్ చేశారు పబ్లిక్కి. ఫస్ట్ కట్టిన మందిరం ఇది అక్షర్ధామ్ క్యాంపస్లో. సో చాలా చోట్ల టెంపుల్ మీద చెక్కుడు అవన్నీ చూస్తే ఏంటంటే రాముడు, కృష్ణుడు
అండ్ పీకాక్స్, ఎలిఫెంట్స్ అట్లాంటి వాటికి రిఫరెన్సెస్ ఉన్నాయి చాలా చోట్ల. అండ్ మందిరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బయటంతా ఫోటోగ్రఫీ అలౌ చేశారనమాట. లోపల మందిరంలోనే తీయకూడదు. అండ్ ఇక్కడ ఈ మార్బుల్ కార్వింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి యూరప్లో క్వారీస్ నుండి రాజస్థాన్కి షిప్ చేస్తే అక్కడ అందరూ వాటిని కార్వ్ చేసి ఫినిష్డ్ అయిన పీసెస్ని అసెంబుల్ చేసి వర్క్షాప్స్లో వాటికి నెంబరింగ్ ఇచ్చి ఆ నెంబర్స్ వైజ్ న్యూజెర్సీకి షిప్ చేస్తే అక్కడ మళ్ళీ వాటిని అసెంబుల్ చేసి ఫిక్స్ చేశారంట. టోటల్ ఇట్లా 13 మూర్తులు ఉంటారు ఆ ఉన్న టెంపుల్లో. అండ్ ఇదేంటంటే అసలు డీటెయిలింగ్ ఉంది. ఆ కలర్ మార్బుల్ అయితే అసలు ఎప్పుడు చూడలేదు. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. నాకు ఎలా చెప్పాలో కూడా రావట్లేదు. ఈ చిన్న మందిరంలో నుండి బయటికి రాగానే ఇంకెక్కడ పాదాలు అవన్నీ పెట్టారు. అభిషేకంలాగా వాటర్ పడుతూ ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఈ మహామందిరంలో స్టెప్స్ మీద నుండి ఎంట్రీ క్లోజ్ చేశారనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ డౌన్లో నుండి వెళ్తే షూ ఇప్పేసి ఇంకా అక్కడి నుండి పైకి వెళ్ళి చూడాలి. ఆ లోపలైతే స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్, కెమెరా అసలు ఆన్ చేయలేదు. అండ్ తర్వాత ఇటు మహామందిర్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఎలిఫెంట్ స్టాచ్యూస్ అలా పెట్టేసి అంతా వర్క్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్కి అలా అవుతుందేమో అది. ఇక్కడ ఉన్న ముందు 2 పాండ్స్ కూడా వర్కింగ్ కండిషన్లో లేవు. మేబీ సమ్మర్లో ఇంకా ఫ్లోరల్ అరేంజ్మెంట్స్ అవన్నీ పెట్టి ఉంటాయి అనుకుంటా మంచిగా. ఆ మహామందిర్ నుండి క్యాంటీన్కి నడిచే వేలో వాల్ మీద అన్నీ ఇట్లా బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ అవన్నీ పెట్టారనమాట. ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి $96 బిలియన్ అయినాయి అంట. అంటే అరౌండ్ 800 crores అయ్యాయి. అండ్ చాలామంది వాలంటీర్ కూడా చేశారంట ఫ్రమ్ యూఎస్ అండ్ ఇండియా చాలా ప్లేసెస్ నుంచి. దాని తర్వాత మేము అక్షర్ధామ్ గిఫ్ట్ షాప్కి వెళ్ళామన్నమాట. దాంట్లో ఇట్లా బాలయోగి స్టాచ్యూస్ అవన్నీ కూడా పెట్టున్నాయి. ఈ గోల్డ్ స్టాచ్యూ పెద్దది ఎంత ఉందా అని చెప్పేసి చూస్తే దాని ప్రైస్ $4,000 వేసి ఉందన్నమాట. ఇంకా మిగతా మార్బుల్వి అవన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కానీ ఈ నీలకంఠవారిని మూర్తి అవి మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయి.
మేము ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. ఇట్లా అక్షరధామ్ అని రాసున్నాయి. అండ్ స్వస్తిక్, ఓం ఇట్లా వినాయకుడివి కూడా యేసున్నాయనమాట. దాని ఆపోజిట్‌లోనే మార్కెట్ కూడా ఉంది. దాంట్లో అన్ని స్నాక్స్, స్వీట్స్ అలా ఆల్మోస్ట్ ఇంకా గ్రోసరీ స్టోర్ లాగుందనమాట. ఇంకా ఈ కెఫే మార్కెట్ నుండి డైరెక్ట్ బయటికి ఎగ్జిట్ అనమాట. ఇంకొకసారి ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ చుట్టూరు తిరిగే వెళ్ళాలి. బ్యాక్‌కి అలో చెయ్యరు. ఇంకా ఈవినింగ్‌కి కొంచెం వెదర్ అలా సెట్ అయింది అంతా. ఇంకా మేమిక్కడ యోగి స్టాచ్యూ దగ్గర కొన్ని ఫొటోస్, వీడియోస్ అవి తీసుకున్నాము. అండ్ యోగిది ఇట్లా ఆసనం ఇలా పోజ్ ఉంది గదా! అలా పెట్టడానికని ట్రై చేశామనమాట నేను అండ్ మౌని. సో, కొంచెం నుంచోడం కష్టమైంది కానీ బానే ఉంది. ఇంకా ఎనక పక్కన ఉన్నోళ్ళు గూడా చూసి, ఇంకా తర్వాత చాలామంది అలా చూసి ఫోటోలు అవి దిగారు. ఇంకా ఇక్కడ నాకు టెంపుల్ మొత్తం మీద ఎక్కడ ఇట్లా కొబ్బరికాయలు, సాంబ్రాణి కడ్డీలు, హారతులు అట్లా అంటే అలాంటివి పూజా ఐటెమ్స్ ఏం కనిపియలేదనమాట. ఓన్లీ బయట స్టాచ్యూ దగ్గరే ఇక్కడ ఇన్సెన్స్ స్టిక్ మనకి సాంబ్రాణి కడ్డీ వెలిగియడానికి ఒక దీపం పెట్టారు. ఇంకా అవి తప్ప ఎక్కడ ఏమీ లేవనమాట. చిన్న ఫ్లవర్ గూడా లేదు దేవుళ్ళ దగ్గర అలా. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 183 ఎకర్స్‌లో ఉంది. చాలా పెద్ద టెంపుల్ అనమాట. అండ్ ఎవ్రీ ట్యూస్‌డే క్లోజ్ ఉంటుంది. సో, వెబ్‌సైట్‌లో డీటెయిల్స్ అవి చెక్ చేసి విజిట్ చేయండి. 15 మెంబర్స్ కంటే ఎక్కువ వెళ్తుంటే క్యాంపస్ టూర్ గూడా రిక్వెస్ట్ చేయొచ్చంట. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. See you guys in the next video. Until then, bye.